ప్రశ్నిస్తే చంపేస్తారా? తెలంగాణ మహిళా పోలీస్ దాడి ఝాన్సీ ఆసుపత్రిలో అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించినటువంటి పూర్తిగా వివరాలు అనేది వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామండి. ముందుగా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే, విద్యార్థినిపై పోలీసులు జులం, యువతి జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్లిన ఖాకీలు. ఇదేం పద్ధతి అని ప్రశ్నిస్తే ఇంత ఉంటుందని హెచ్చరిక. ఆ పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. నిరసనలో రాష్ట్ర వ్యవసాయ వర్సిటీలు విద్యార్థులు. భవిష్యత్తుకు భరోసానిచ్చేలా వ్యవసాయ వర్సిటీ ఉండాలని, ఆ భూములను ఇతర నిర్మాణాలకు ఇవ్వొద్దని ఇక నినదించిన విద్యార్థిని నాయకురాలపై పోలీసులు జులుం ప్రదర్శించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న కర్షకంగా ప్రవర్తించారన్నమాట. రాజేంద్రనగర్లో వర్సిటీ భూములను హైకోర్టు నిర్మూలన ఇవ్వొద్దని డిమాండ్ చేసినందుకు విద్యార్థి అని కూడా చూడకుండా బైక్పై ఈడ్చుకున్న ఇద్దరు మహిళ పోలీసులు స్టూడెంట్ను లీడర్ జుట్టు పట్టుకొని గొరగొర గుంజుకుంటూ తీసుకెళ్లారనమాట. ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పోలీసులు తీరుపై ఇక నేటిజన్లు మండిపడుతున్నారు. ఇక చూసుకున్నట్లయితే కాంగ్రెస్ సర్కారు కొలువుదీరగానే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుందని చెప్పినట్టే ఇక చేసి చూపించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సదరు మహిళా కానిస్టేబుల్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం కూడా నిరసన జరిగినది. సమయం మధ్యాహ్నం 1:30 ఒక విద్యార్థిని యూనివర్సిటీ భూములకు హైకోర్టు ఇక ఇవ్వొద్దంటూ ఉపన్యసించిందన్నమాట. శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులు చెదరగొట్టారు. అదే కార్యక్రమంలో యువతి పరిగెత్తగా బైక్పై ఇక వెంబడించిన ఇద్దరు మహిళా పోలీసులు ఆమె జుట్టు పట్టుకొని ఈడ్చుకెళ్ళినట్టు తెలుస్తుంది అన్నమాట.